Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Social DSC and SGT School Assistant ప్రత్యేకం సోషల్ మెథడాలజీ. పొలాక్ అభిప్రాయంలో రాజనీతి శాస్త్రం అనగా ఏ రాజమూలాధారాలను ప్రభుత్వ సూత్రాలను అధ్యయనం చేసే సాంఘిక శాస్త్రమే రాజనీతి శాస్త్రం. బి ఒక వ్యక్తి పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో వివరించేది రాజనీతి శాస్త్రం. సి రాజ్యాధికార నిర్మాణాన్ని రాజ్యాధికార భాగస్వామ్యాల్ని గురించి అనుభవపూర్వక అన్వేషణ ద్వారా వివరించేదే రాజనీతి శాస్త్రం. డి అధికారాన్ని గురించి వివరించే శాస్త్రమే రాజనీతి శాస్త్రం. ఆన్సర్ బి ఒక వ్యక్తి పౌరుడిగా రాజ్యంతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో వివరించేది రాజనీతి శాస్త్రం. ఈ క్రింది వానిలో బెల్లార్ట్ ప్రాజెక్టు యొక్క నిర్వచనంను గుర్తించండి. ఏ పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్. బి సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్టు. సి సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపం. డి నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షణాత్మక కృత్యమే ప్రాజెక్ట్. ఆన్సర్ ఏ పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత అంశమే ప్రాజెక్టు. ఇది వైఖరి లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఏ పటంలో ప్రాంతాలను గుర్తించుట. బి సరైన సమయంలో పన్నులు చెల్లించుట. సి సెమినార్లలో పాల్గొనుట. డి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అభినందించుట. ఆన్సర్ బి సరైన సమయంలో పన్నులు చెల్లించుట. ఈ క్రింది వానిలో మంచి యూనిట్ యొక్క లక్షణం కానిది. ఏ క్షేత్ర పర్యటనలో ప్రయోగాలకు ప్రకల్పనలకు ప్రదర్శనలకు స్థానం కల్పించాలి. బి సాంఘిక భౌతిక ప్రపంచాలతో సంబంధం కల్పించాలి. సి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త అనుభవాలకు ఇచ్చేదిగా ఉండాలి. డి విద్యార్థి భవిష్యత్తు అవసరాలకు తావుండదు. ఆన్సర్ డి విద్యార్థి భవిష్యత్తు అవసరాలకు తావుండదు. ఈ క్రింది వానిలో నిగమన పద్ధతి గురించి సరికాని దానిని గుర్తించండి. ఏ నూతన జ్ఞానానికి దారితీయదు. బి ఉదాహరణల నుండి సూత్రాలను తెలుపుతుంది. సి బోధన పద్ధతి అనవచ్చు. డి ఇది నిరూపణకు వివరణకు ఉపయోగించే పద్ధతి. సరికానిది ఆన్సర్ బి ఉదాహరణల నుండి సూత్రాలను తెలుపుతుంది. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పినవారు. ఏ బిఎస్ బ్లూమ్స్. బి స్టఫ్ బీమ్. సి రాల్ఫ్ టైలర్. డి స్కైవన్. ఆన్సర్ సి రాల్ఫ్ టైలర్. ఈ క్రింది వానిలో కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టు యొక్క నిర్వచనంను గుర్తించండి. ఏ నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షణాత్మక కృత్యమే ప్రాజెక్ట్. బి సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపం. సి పాఠశాల వాతావరణంలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్. డి సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కృత్యమే ప్రాజెక్టు. ఆన్సర్ బి సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా కొనసాగే కార్యకలాపం. ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ గ్రంథ రచయిత. ఏ స్టీవెన్సన్. బి ఆర్మ్స్ట్రాంగ్. సి కిల్ప్యాట్రిక్. డి బెల్లార్డ్. ఆన్సర్ సి కిల్ప్యాట్రిక్. అమూర్త అనుభవాలు ఎడ్గార్ టేల్ శంకు భాగంలో ఎక్కడ అమరి ఉంటాయి. ఏ శంకు కొన భాగం. బి శంకు పీఠపు వెడల్పు భాగం. సి శంకు మధ్య భాగం. డి ఏది కాదు. ఆన్సర్ ఏ శంకు కొన భాగం. కారల్ మార్క్స్ ఈ దేశంలో రాడికల్ ప్రచురణలకు సంపాదకత్వం వహించారు. ఏ రైన్లాండ్. బి బెల్జియం. సి ఫ్రాన్స్. సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏ బి. బి బి మరియు సి. సి సి ఏ మరియు సి. డి ఏ బి మరియు సి. ఆన్సర్ డి ఏబిసి.
పునర్విమర్శ సోపానం యొక్క ఉద్దేశం: ఏ. విద్యార్థులకు నూతన జ్ఞానం అందించుట. బి. విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము నైపుణ్యాలను పునర్బలనం చెందించును. సి. ఏకదాటి బోధన నుండి మార్పును కలిగించుట. డి. విద్యార్థుల పూర్వ జ్ఞానంను పరిశీలించుట. ఆన్సర్ బి. విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానం నైపుణ్యాలను పునర్బలనము చెందించును. ఒక ప్రేరణకు స్పందించాలనే అభిప్రాయం కలిగి ఉండడం అను అర్థాన్ని ఇచ్చే భావావేశ రంగ లక్ష్యం: ఏ. విలువ కట్టడం. బి. ప్రతిస్పందించడం. సి. గ్రహించడం. డి. వ్యవస్థాపనం. ఆన్సర్ బి. ప్రతిస్పందించడం. మన దేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ప్రవేశపెట్టాలని సూచించినది: ఏ. మాధ్యమిక విద్యా కమిషన్. బి. కొఠారి కమిషన్. సి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. డి. ఎన్పిఈ 1986. ఆన్సర్ ఏ. మాధ్యమిక విద్యా కమిషన్. సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ప్రత్యక్షంగా కానీ పరోక్ష పద్ధతి ద్వారా బోధనోపకరణాలు చూపించడం ద్వారా పరిసరాలలోని అనేక అంశాలు గమనించడం వల్ల విద్యార్థులలో ఆసక్తిని కలిగిస్తాయని తెలిపినది: ఏ. జాన్ అమోస్ కొమినియన్. బి. ఎడ్గార్ డేల్. సి. స్పిన్నర్. డి. బైనింగ్. ఆన్సర్ డి. బైనింగ్. లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో చరిత్రకు అరిస్టాటిల్ నిర్వచనమును గుర్తించండి: ఏ. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమూహారమే చరిత్ర. బి. గతంలో మానవులు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుని వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర. సి. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయం వంటిది. డి. మార్పులేని గత సంఘటనల సమూహారమే చరిత్ర. ఆన్సర్ డి. మార్పులేని గత సంఘటనల సమూహారమే చరిత్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.